ఆంధ్రప్రదేశ్‌లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద తీవ్ర స్థాయిలో దాడి జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ తీవ్రమైన హింస చోటు చేసుకుంటుంది. ఏదో కొత్తగా అధికారంలోకి వచ్చారు కదా, ఈ దుందుడుకు చర్యలు ఆగుతాయేమో అనుకుంటే అసలు ఆగడం లేదు. రోజు ఎక్కడి దగ్గర కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని కీలకమైన నియోజకవర్గాలను టీడీపీ మరీ ముఖ్యంగా టార్గెట్ చేసి అక్కడ దాడులే కాకుండా వైసీపీ కింది స్థాయి నాయకులందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసేసుకుంటున్నారు, లాగేసుకుంటున్నారు. పొంగనూరు మున్సిపల్ చైర్మన్, అక్కడ ఉన్నటువంటి 13 మంది కౌన్సిలర్లు కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. అక్కడ వైసీపీలో ఎవరైనా ఇంకా కాసింత యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేసో, అటువంటి చర్యలు అంటే కొంచెం యాక్టివ్గా ఉండే ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళని ఇళ్ల మీద ఉపయోగపడుతున్నారు, దాడి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడికి వెళ్ళి కార్యకర్తలకు ధైర్యం చెబుదాం, తన నియోజకవర్గానికి వెళ్దామని ఇంతకుముందు ప్రయత్నాలు చేస్తే ఆయన రావద్దు అని చెప్పి తీవ్రంగా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటే పోలీసులు ఆయన పొంగనూరుకు రానియలేదు. సరే, అప్పుడేదో ఆవేశంలో ఉన్నారు, ఏదో కొంచెం టైం తీసుకుంటే ఈ ఆవేశం చల్లారుతుందేమో అని చెప్పి అనుకొని ఆయన కూడా ఆగిపోయినట్టున్నారు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ వెళ్ళిపోయారు, కౌన్సిలర్లు వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళ వైసీపీ నాయకుల మీద తీవ్రంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళ నాయకులని కార్యకర్తలకు ధైర్యం చెప్పాలి కదా. సో ఎంపీ మిథున్ రెడ్డి గారు ఈరోజు పొంగనూరులో వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదేమి సంఘ విద్రోహ చర్యలు శక్తులు ఏర్పాటు చేసుకునే సమావేశం కాదు కదా. ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. సో తిరుపతి నుంచి బయలుదేరి ఈరోజు పొంగనూరు వెళ్ళి అక్కడ సమావేశాన్ని నిర్వహించాలి మిథున్ రెడ్డి గారు. అయిపోయాయి. ఈరోజు తెల్లవారుజామున 4:30కే మిథున్ రెడ్డి గారి ఇంటిని చుట్టుముట్టి పోలీసులు లోపల ఉన్న బయటకు రానియట్లే, బయట వాళ్ళని లోపలికి వెళ్ళనియట్లే. మొత్తం మిథున్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇదేం విచిత్రం! ఒక ఎంపీ, ఒక ప్రజాప్రతినిధి ఒక పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ నాయకుల్ని కార్యకర్తల్ని కలిసేకని చెప్పి వెళ్తే ఎవడైతే అడ్డుకుంటాడో, ఎవడైతే అడ్డుకునే అవకాశం ఉందో వాళ్ళను కదా హౌస్ అరెస్ట్ చేయాలి. ఒక ఎంపీ ఒక మీటింగ్ పెట్టుకుంటే ఎంపీ హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే అక్కడ పోనుగానే పోకపోతే వైసీపీ నాయకుల మీద పిచ్చకొట్టుడు కొట్టాలి, వాళ్ళ పార్టీ వాళ్ళను వీళ్ళ పార్టీలోకి గుంజేసుకోవాలి, లాగేసుకోవాలి. ఇదేం వ్యవహారము? అసలు ఇదేం డెమోక్రటిక్ యాక్షన్ పోలీసులు నాకు అర్థం కావట్లేదు. ఎవడైనా అడ్డుకుంటాడు అని చెప్పి అనుకుంటే వాడిని హౌస్ అరెస్ట్ చేస్తారు. ఆడ అడ్డుకునేవాడిని, దాడులు చేసేవాడిని, హింసకు పాల్పడేవాడిని ఏమో స్వేచ్ఛగా వదిలేసి వీళ్ళు మేము ఒక రాజకీయ పార్టీ ఒక చిన్న కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటాము అంటే వీళ్ళని మాత్రం హౌస్ అరెస్ట్ చేయడం. ఆంధ్రప్రదేశ్ పోలీసులకి డెఫినెట్లీ ఏదైనా కనుక మంచి అవార్డు ఇచ్చి రివార్డుతో సత్కరించాలి. గొప్ప గొప్ప పనులు ఇవన్నీ కూడా. ఒక్కరిని ఆయన ఇంట్లోకి పోనీయట్లే, ఆయన బయటకు రానియట్లే. అంటే ఏం మీటింగ్ పెట్టుకోవద్దు, వాళ్ళు మాత్రం వెనక ముందు పగలనంత ఉంటారు, ఎండ్ల మీదకి పడి వాళ్ళు పట్టుకొని ఇంకా రకరకాలుగా బెదిరించి లాగేసుకుంటూ ఉంటారు. మీరు మాత్రం ఏం మీటింగ్స్ పెట్టుకోవద్దు, పెట్టుకుంటే హౌస్ అరెస్ట్ చేస్తే మిమ్మల్ని అడుగు బయట పెట్టిన మీరు అసలు ఆ ఏరియాకే పోవద్దు. అదేమన్నా రిస్ట్రిక్టెడ్ ఏరియానా? టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి బోర్డు పెట్టింటారు అడవిలో. మరి ఇక్కడ కూడా ఏమన్నా బోర్డు పెట్టండి మరి, టీడీపీ రిజర్వ్డ్ ఏరియా అని చెప్పి. ఇదేం కథ? ఎన్ని రోజులే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చి ప్రభుత్వం బాధ్యతలు తీసుకొని ఎన్ని రోజులే? ఇప్పటికీ కూడా ఇంకా ఈ హింసాత్మక చర్యలకు పాల్పడే వాళ్ళని అడ్డుకోలేకపోతే వాళ్ళకు భయపడి ప్రజాప్రతినిధులను మీరు పోనేపోకండి అంటే ఏం పోలీసులయ్యా మీరు? చిచి.